హైపర్ టెన్షన్ అనేది మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల వచ్చిన జబ్బు అనమాట. హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లర్గా మనం వర్ణిస్తుంటాము. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల మనలో మన శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల గుండె మీద ఒత్తిడి పడి గుండె ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజ్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిలియర్ కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ హైపర్ టెన్షన్ అనేది హార్ట్ డిసీజ్, కొరోనరీ హార్ట్ డిసీజ్ అంటే గుండెలోని రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ హైపర్ టెన్షన్ అనమాట. ఈ హైపర్ టెన్షన్ అనేది మనకి ఉన్నట్టు తెలియదు చాలా వరకు. బాగా ఎక్కువగా అయిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో తలనొప్పి రావడం, తల దిమ్ముగా ఉండటం, కళ్ళు తిరగడం ఇటువంటి లక్షణాలు ఉండొచ్చు. కానీ సాధారణంగా హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్నట్టు మనం బీపీ మెజర్మెంట్ చేస్తే తప్ప తెలియదు. కానీ అదృష్టవశాత్తు మన బీపీ అనేది ఒక సింపుల్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ తోటి మనం చెక్ చేయడం ద్వారా మనం బీపీ ఉందా లేదా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ బీపీ ఉందని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత బీపీని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మన బీపీ ఎక్కువగా ఉన్న ప్రతి వ్యక్తి కూడాను ఒక ఫిజిషియన్ని లేదా ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఆ బీపీ నివారించడానికి తగిన స్టెప్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏమిటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. మన జీవన శైలిని మార్చుకోవాలి. మన ఆహారంలో మార్పు తీసుకురావాలి. మన ఆహారంలో ఉప్పు తగ్గించాలి. సాల్ట్ ఇంటేక్ రోజుకి 5 grams కంటే తక్కువ ఉండేట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అది ముఖ్యమైన విషయం. దాంతోపాటుగా రెగ్యులర్ శరీర వ్యాయామం కూడా చేయాలన్నమాట. రెగ్యులర్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇటువంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా బీపీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ హై బీపీ ఉన్న వ్యక్తుల్లో డైటరీ మాడిఫికేషన్ చేసినప్పటికీ, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినప్పటికీ బీపీ తగ్గిన సందర్భాల్లో వాళ్ళకి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఈ మందులు అనేక రకమైన మందులు ఉంటాయి. దానికి ఒక్కొక్క వ్యక్తిని ఆ వ్యక్తి లక్షణాలను బట్టి వేరే ఇతరత్ర ఉన్న వేరే ఆరోగ్య సమస్యలను బట్టి ఏ వ్యక్తికి ఏ మందు సరిగా పనిచేస్తుందో వైద్యులు నిర్ణయిస్తారు అన్నమాట. అయితే ముఖ్యంగా మందులతో పాటుగా కూడా ఈ జీవన శైలిలో మార్పు తెచ్చుకోవడం, డైటరీ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్, అలాగే స్ట్రెస్, మానసికమైన ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం, యోగా, ప్రాణాయామం, అయితే మెడిటేషన్ ఇటువంటి మాధ్యమాల ద్వారా మనం స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే ఇది కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట.